నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద ఆహాకారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి సోమవారానికల్లా సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపిన తాజా పరిస్థితి సామాన్యుడికి ఎరుకే అన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో పలు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తుండగా దాదాపు సగం పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అలానే ఈ సమస్య రాత్రికి రాత్రి వచ్చింది కాదని సుమారు 3 రోజులుగా చినికి గాలివానగా మొదలైన ఈ సమస్య ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4510 బంకుల్లో సుమారు 70% పైగా మూతపడ్డాయని అంటున్నారు. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్ని చోట్ల ఉన్న కొద్ది స్టాక్ ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, ప్రధానంగా ఆక్వా రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇది పూర్తిగా ప్రభుత్వ చాతకానితనం, అధికారుల అలసత్వం యొక్క ఫలితమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తుది దశ ఎన్నికలు పూర్తయిన వెంటనే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా 50% పైగా పెట్రోల్ డీజిల్ కు డిమాండ్ పెరిగిందంటున్నారు. ఇదే సమయంలో బంకుల్లో నుంచి భారీ మొత్తంలో పెట్రోల్ డీజిల్ ను తీసుకెళ్లి బ్లాకుల్లో విక్రయాలు చేస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికార పార్టీలకు చెందిన పలువురు నేతలు, వారి అనుచరుల హస్తాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వీరి విషయంలో అధికారులు చూసి చూడనట్లు నడుచుకోవడంతోనే ఈ వ్యవహారం చినుకుతో మొదలై వరదలా మారి బురద సృష్టించిందని చెప్తున్నారు. అదేవిధంగా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన సంస్థలకు నష్టాలు పెరిగాయని, దీంతో అమ్మకాలు కుదించేందుకే ఇవి ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ రంగంలోని పెట్రోలియం సంస్థల ఆధ్వర్యంలోని అవుట్లెట్ల ద్వారా అధిక శాతం అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిలో సంస్థ గత నెలలో అధికంగానే సరఫరా చేసిన ఏప్రిల్ 2వ వారం నుంచి తగ్గించిందని అంటున్నారు. దీంతో మరో 2 సంస్థలకు చెందిన అవుట్లెట్లపై ఆ ప్రభావం పడిందని, ఫలితంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిందని చెప్తున్నారు. కొన్ని అవుట్లెట్లలో ఇంధనాన్ని కేవలం బల్క్ వినియోగదారులకే మళ్లిస్తుండడము సమస్యకు కారణం అయ్యిందని చెప్తున్నారు. ప్రధానంగా ఏప్రిల్ 26 ఆదివారం కొన్ని చోట్ల అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు నిల్వలున్నా పంపిణీ చేయడం లేదనే విషయం వెల్లడైందని తెలుస్తోంది. ఈ విధంగా సమస్య గల కారణాలు ప్రభుత్వం అసమర్థత, అధికారుల అలసత్వంపై ప్రభుత్వ పెద్దలకు ముందు చూపు కొరవడ్డం. ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెంచాలనే ఆలోచనలో మోదీ సర్కార్ ఉందనే ప్రచారం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం, తద్వారా పెరుగుతున్న బ్లాక్ మార్కెట్ విమర్శలుగా ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే ఏ వంకా లేని వాడు డొంక పట్టుకొని వేలాడాడు అన్నట్టుగా ఓ వర్గం మీడియా మాత్రం ఏపీలో తాజా ఇంధన కొరత వెనుక కుట్రదాగి ఉందని చెప్తూ దాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఏ మాత్రం సహేతుకత లేని ఇలాంటి కథనాల వల్ల అక్షరాలు సిగ్గుపడ్డంతో పాటు జర్నలిస్టులపై సమాజంలో గౌరవం మరింత తగ్గిపోయే ప్రమాదం చాలా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఆ విమర్శలు, అభిప్రాయాల సంగతి అలా ఉంచితే 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అధినేతగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ఇంత చేస్తుంటే భారీ మెజార్టీతో బంపర్ విజయం సాధించి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఫలితంగా ఇలాంటి కథనాలు వైసీపీపై బురజల్లడం, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం సంగతి ఏమో కానీ కూటమి సర్కార్ చేతకానితనాన్ని, అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు అసమర్థతని ప్రజల ముందు స్పష్టం చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా తాజా పరిస్థితులతో వరి, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ప్రధానంగా రబీ కోతలు ముమ్మరంగా సాగుతుండడంతో పెద్ద ఎత్తున కోత యంత్రాలు పనిచేస్తున్నాయి. వాటికి డీజిల్ దొరకపోవడంతో కోతలు మధ్యలోనే ఆగిపోతున్నాయని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోకుండా ఉంచేందుకు ఏరియేటర్ల వినియోగం పెరిగిందని చెప్తున్నారు. దీంతో డీజిల్ వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. ఎందుకంటే మొన్నటి వరకు రొయ్యలు పిల్ల దశలో ఉండడంతో రాత్రి 10 గంటలు వేసే ఏరియేటర్లను సుమారు గత వారం రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచే తిప్పుతున్నారు. ఇవి సమయానికి తిరగకపోతే ఆక్వా రైతుకు తీవ్రంగా దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆక్వా రైతులను రొయ్య కొట్టే దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో సామాన్యులకు ఇంధన కష్టాలు ఎదురవగా వైసీపీ నేతలు క్విక్ గా రియాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులకు వద్ద వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నేరుగా వినియోగదారులనే అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో తాజా పరిస్థితులపై వైసీపీ నాయకులకు ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ నేతలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇంధనం కొరత కేవలం ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. ఇదే సమయంలో చంద్రబాబు సర్కార్కు ముందు చూపు లేకపోవడం వల్లే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య వెనుక ఉన్న కుట్రకోణం అనేవి అన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగాలని, తమ చేతకానితనాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.